నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి వెంకటగిరి అసెంబ్లీ సెగ్మెంట్ పల్స్ ఏ విధంగా ఉందో చూద్దాం. ఇక్కడి నుంచి మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి బరిలోకి దిగుతుండడంతో ఈ వెంకటగిరి అసెంబ్లీ సెగ్మెంట్ ఇప్పుడు వీఐపీ సెగ్మెంట్గా పరిగణించబడుతుంది. ఇక్కడి నుంచి అధికార టీడీపీ తరఫున సిట్టింగ్ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణనే మళ్ళీ పోటీ చేస్తున్నారు. 2014 లోపల వైఎస్ఆర్సీపీ నేత కొమ్మి లక్ష్మీనాయుడిపై ఇక్కడ 5,638 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఈసారి వైఎస్ఆర్సీపీ తరపు నుంచి మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి బరిలోకి దిగుతున్నారు. ఇక జనసేన కూటమి నుంచి బీఎస్పీ పార్టీ అభ్యర్థిగా పి రాజా బరిలోకి దిగుతున్నారు. ఇక్కడ మరి బీఎస్పీకి అంత బలం ఉందా లేదా అనేటువంటిది కొంత చర్చనీయాంశమే. అయితే ఎస్సీల ఓట్లు మాత్రం గణనీయంగానే ఉన్నాయి. ఇక్కడ దాదాపు 40,000 ఓట్ల వరకు ఎస్సీలవి ఉంటాయి, అన్ని వర్గాలవి కలుపుకొని అని చెప్పేసి మనకున్నటువంటి సమాచారం. ఈ నేపథ్యం లోపల నెల్లూరు అసెంబ్లీ సెగ్మెంటు నెల్లూరు జిల్లాలోని వెంకటగిరి అసెంబ్లీ సెగ్మెంట్ పల్స్ ఏ విధంగా ఉందో విశ్లేషించేందుకు మా రిపోర్టర్ కాజా అందుబాటులోకి వచ్చారు. కాజా, వెంకటగిరిలో ఈసారి మరి ఆనం రామనారాయణ రెడ్డి వైఎస్ఆర్సీపీ నేత 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. వివిధ జిల్లాలోనేటువంటి ఇంతకుముందుకు రద్దయినటువంటి రాపూర్ నుంచి, తర్వాత ఆత్మకూరు నుంచి మరి ఈసారి ఆయన సెగ్మెంట్ మార్చారు. టీడీపీ కాంగ్రెస్లో కుదేలైపోయిన తర్వాత టీడీపీకి వెళ్ళారు. టీడీపీ నుంచి కూడా వైసీపీలోకి వచ్చారు. ఈసారి మరి ఆనం రామనారాయణ రెడ్డి గెలవడానికి ఏమైనా ఆస్కారం ఉందా? మరి 2 సార్లు గెలిచినటువంటి కోరుగుండ్ల రామకృష్ణని మరోసారి హ్యాట్రిక్ సాధించే ఆస్కారం ఏమైనా ఉందా? కాజా సునీల్, వెంకటగిరిలో మాజీ మంత్రి ఆనం రామనారాయణ పోటీ చేయడంతో అక్కడ వైసీపీ శ్రేణుల్లో కొంత నూతన ఉత్సాహం వచ్చిందని చెప్పుకోవచ్చు. గతంలో అక్కడ ఆత్మకూరు నియోజకవర్గానికి సంబంధించి కొమ్మి లక్ష్మీనాయుడు వైసీపీ పార్టీ నుంచి బరిలో దిగారు. అనంతరం ఆయన అక్కడి నుంచి బయటికి రావడం జరిగింది. ఈ నేపథ్యంలో ముందుగా నేదురుమల్లి జనార్దన్ రెడ్డి కొడుకు మాజీ ముఖ్యమంత్రి కుమారుడు అక్కడి నుంచి బరిలో ఉంటారని కొన్ని ప్రచారం జరిగినప్పటికీ మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి టీడీపీ నుంచి వైసీపీకి రావడంతో ఆయనకి వెంకటగిరి నియోజకవర్గం కేటాయించారు. అయితే అప్పటి నుంచి ఏదైతే పాత రాపూరు నియోజకవర్గం సంబంధించి కొన్ని మండలాలు వెంకటగిరిలో ఉండడంతో ఆనం సంబంధించిన ముఖ్య నేతలందరూ కూడా ఎక్కువ అక్కడ ఉండడంతో కూడా ఆ పార్టీకి కొంత అక్కడ బలం ఏర్పడింది. అయితే 2 సార్లు అక్కడ ఎమ్మెల్యేగా గెలిపిన రామకృష్ణ కూడా పోటీలో ఉన్నారు. అయితే ఇటీవల కాలం జరిగిన పరిణామాలు కాజా, వెంకటగిరిలో సామాజిక సమీకరణలు ఏ విధంగా ఉన్నాయి? మరి సిట్టింగ్ ఎమ్మెల్యే రామకృష్ణ కమ్మ సామాజిక వర్గం అనుకుంటాను, మరి రామనారెడ్డి రెడ్డి సామాజిక వర్గం కదా. ఇప్పుడు బీఎస్పీ నుంచి పోటీ చేసినటువంటి రాజా సామాజిక వర్గము ఏ మేరకు ఓట్లు చీల్చగలుగుతుంది? ఆయన ఎవరు ఓట్లు చీల్చుకోగలుగుతారు? ఏమైనా గట్టి పోటీ ఇస్తారా? ఏంటి రాజా ప్రొఫైల్? సునీల్, అక్కడ ఉన్న పరిస్థితి ప్రజెంట్ ఆ వెంకటగిరి రాజాలకు సంబంధించి మాజీ ఎమ్మెల్యే కూడా వైఎస్ఆర్ పార్టీలో చేరారు. ఆయనకు సంబంధించిన వర్గం అంతా కూడా వైఎస్ఆర్ పార్టీకి బలంగా చేస్తుంది. అదేవిధంగా టీ సామాజిక వర్గం చెందిన వారందరూ కూడా వైఎస్ఆర్ పార్టీలోనే ఉన్నారు. అయితే నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి కూడా అదే పార్టీలో ఉండడం కూడా వైఎస్ఆర్ పార్టీకి మరింత కలిసి చెప్పుకోవచ్చు. మరోపక్క వెంకటగిరి మున్సిపల్ చైర్మన్ దొంతు శారద కూడా కాలంలోనే టీడీపీ పార్టీని వీడి వైసీపీలో చేరడం జరిగింది. ఇవన్నీ సమీకరణలు అనేవి కూడా వైసీపీ పార్టీకి అక్కడ అసలు మెరుగ్గా ఉందని చెప్పుకోవచ్చు. అయితే మరోపక్క బీఎస్పీ పార్టీ తరఫున పల్లెపాటి రాజా ఎస్సీ సామాజిక వర్గం చెందిన వ్యక్తి పోటీ చేయడం జరిగింది. అయితే ఈ ముందుగా జనసేన పార్టీ నుంచి అక్కడ అభ్యర్థి రంగంలో ఉండాలని చెప్పేసి అనుకున్నప్పుడు కూడా ఆ పొత్తులో నేపథ్యంలో బీఎస్పీ పార్టీకి అక్కడ ఇవ్వడం జరిగింది. అయితే కొంత ఎక్కువ శాతం ఎస్సీ సామాజిక వర్గం ఓటర్లు కూడా అక్కడ ప్రభావం చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అక్కడ బీఎస్పీ పార్టీ అభ్యర్థిని కూడా పెట్టారు. అయితే అక్కడ ఉన్న పరిస్థితులు సిచ్యువేషన్ ఈ ఎన్నికల్లో ప్రధానంగా వైసీపీ టీడీపీ మధ్య పోటీ ఎక్కువగా నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే ఓటర్లు కూడా తమ ఓటును గెలిచే అభ్యర్థి వైపు లేదా ప్రధానంగా పోటీ ఉండే అభ్యర్థి వైపు ముగిసిన పరిస్థితి నెల్లూరు జిల్లా నెలకొని ఉంది. అదే ప్రత్యేకంగా వెంకటగిరిలో మాజీ మంత్రి రామనాయుడు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ పోటీ అప్పటి వరకు పొరుగున్న రామకృష్ణ 2 సార్లు ఎమ్మెల్యే. కాజా, మరి ఆనం రామనారెడ్డికి నాన్ లోకల్ ఫీల్డింగ్ ఏమైనా వచ్చే అవకాశం ఉందా? మరి అదే కనుక జరిగినైతే ఇబ్బందికరంగా మారుతుంది కదా. ఇంకొక అంశము, బీఎస్పీ నుంచి ఎస్సీ వర్గానికి చెందినటువంటి రాజా బరిలో ఉండడంతో ఆ వర్గానికి చెందినటువంటి ఓట్లు 40,000కు పైగా ఉంటాయని చెప్పేసి మనకు ఉన్నటువంటి సమాచారం. మరి ఈ ఓటు బ్యాంక్ అంతా ఎటు టిల్ట్ అవుతుంది? బీఎస్పీ ఏమైనా చీల్చుకున్నట్టయితే అది ఎవరికి నష్టం? మరి గత ఎన్నికల్లో ఎస్సీలంతా కూడా వైసీపీ వెనుక ర్యాలీ అయ్యారని చెప్పేసి రాజకీయ వర్గాల్లో ఉన్నటువంటి చర్చ. ఆ డ్యామేజ్ ఏమైనా వైసీపీకి జరుగుతుందా? మరి ముక్కోనపు పోటీ ఏమైనా ఉండే అవకాశం ఉందా? కాజా సునీల్, వెంకటగిరి నియోజకవర్గంలో ఎక్కడ కూడా ముక్కోణం పోటీ ఉండే పరిస్థితి లేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్కడ ప్రధానంగా పొరుగున రామకృష్ణ ఆ తెలుగుదేశం పార్టీ నుంచి ఆయన 2 సార్లుగా ఎమ్మెల్యే ఆ సామాజిక వర్గ సమస్య నేతలైతేనేమి మిగిలిన వారందరూ కూడా ఆ పార్టీకి బలం ఎక్కువగా ఉంది. ఆ వారందరూ తెలుగుదేశం పార్టీకి తీయడం జరుగుతుంది. మరోపక్క
మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి జిల్లాలో ఆయనకంటూ ఒక ప్రత్యేక స్థానం ఉంది. అయితే ఆయన నాన్ లోకల్ అనే పరిస్థితి అయితే ఇక్కడ లేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వైసీపీ పార్టీ అభ్యర్థులు ఎవరు పోటీ చేసినా కూడా అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలందరూ కూడా ఏకదాటితో ఈ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి చేయాలనే బలమైన దృక్పథం నేతల్లో అయితేనేమి కార్యకర్తల్లో బలంగా ఉంది. ఈ నేపథ్యంలో ఆయన రాపూర్లో గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం ఉంది. అక్కడ దాదాపు 3 మండలాలు, పాత మండలాలు కూడా అదే నియోజకవర్గంలో ఉండడం ఆనంకు మరింత కష్టం చెప్పుకోవచ్చు. అయితే ఈ ఎన్నికలు కూడా 2 పార్టీలు కూడా సవాల్గా తీసుకున్నాయి. అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే కూడా తీవ్రంగా గంగా ప్రసాద్, నాని లాంటి వారందరూ కూడా ఇతరత్ర స్థానిక సమస్యలు ఏమైనా ఎన్నికలు ప్రభావితం చేస్తున్నాయా? ప్రస్తుతం అక్కడ ఉన్నట్టు ఈ 2019లో జరిగే ఎన్నికలు ఎక్కడ కూడా స్థానిక సమస్యలు అయితేనేవి మిగతా వాటి మీద అయితే ఎక్కువగా ప్రభావితం చూపించే అవకాశాలు లేవు. ఎందుకంటే ప్రధానంగా వైసీపీ, టీడీపీ, తెలుగుదేశం పార్టీ, జగన్మోహన్ రెడ్డి పార్టీ ఈ 2 మాత్రమే ప్రజలైతేమో ఎక్కువగా ఈ జిల్లాలో పార్టీలు వైపు మొగ్గు చూపుతున్నారు తప్ప నేతలు అదేవిధంగా పోటీ చేసే అభ్యర్థుల మీద ఎక్కువగా ప్రభావం చూపించే అవకాశాలు లేవుతున్నాయి. ఎస్, థ్యాంక్ యూ ఖజా. ఇదే నెల్లూరు జిల్లాలోని వెంకటగిరి అసెంబ్లీ సెగ్మెంట్లో ఉన్న క్షేత్రస్థాయి పరిస్థితులు. వైఎస్ఆర్సీపీ నుంచి మాజీ మంత్రి ఆనం రామనారెడ్డి బరిలోకి దిగడంతో ఈ సెగ్మెంటు కొంత ఆసక్తికరంగా ఉంది. ఇప్పుడు ఈ ఇమేజ్ ఆనం రామనారెడ్డికి ఉన్నటువంటి చరిష్మా ఇమేజు, బలమైన నేత, 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు, 10 ఏళ్ల పాటు మంత్రిగా ఉన్నారు. సో ఆయన ఇమేజే ఇక్కడ వైఎస్ఆర్సీపీకి ప్లస్ కాబోతోంది. బీఎస్పీ పెద్దగా ప్రభావితం చూపలేకపోతుంది. ఎస్సీ ఓట్లను కూడా అంతగా చీల్చుకోలేదు. ఇక సిట్టింగ్ ఎమ్మెల్యే వరుసగా 2 సార్లు 2009, 2014 గెలిచినటువంటి రామకృష్ణకు కొంత ప్రజల్లో వ్యతిరేకత ఉంది. మున్సిపల్ చైర్పర్సన్ విషయంలో కూడా జరిగినటువంటి వివాదం ఆయన ఇమేజ్ను కొంత డ్యామేజ్ చేసింది. మున్సిపల్ చైర్పర్సన్ వైఎస్ఆర్సీపీలోకి చేరడంతో కొంత మహిళా ఓట్లు కూడా వైఎస్ఆర్సీపీకి అదనపు బలం చేకూరేటటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇది మొత్తం మీద నెల్లూరు జిల్లాలోని వెంకటగిరి అసెంబ్లీ సెగ్మెంట్ అయితే పోటీ ప్రధానంగా వైఎస్ఆర్సీపీ, టీడీపీ మధ్య ఉంది. ఎడ్జ్ మాత్రం వైఎస్ఆర్సీపీకి ఉంది అనేటువంటిది క్షేత్రస్థాయి ఫీడ్బ్యాక్.